సూర్యుడా ఏం చేస్తున్నాడా? నిద్రలేస్తా ఉన్నాడు. అదే మాకు అర్థం చూసుకుంటున్నా తల్లే. గుండక్క నైనా అక్క అర్థం చూసుకుంటున్నా. ఓ తల్లే నువ్వేం వేస్తా ఉంటున్నావా? పేస్ట్. ఒరే 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 ఏం కూడా వేస్తుందా? జోసా పోయేమో జోసమ్మ ట్యూషన్ లేదా? లేయి అయితే ఏం చాలా నిద్ర. నైనా చూడు కుక్క లేయి. పొద్దున్నే వేడి వేడి టీ ఒక్క కప్పు వేస్తే మైండ్ రిలాక్స్గా పనిచేస్తుంది. అలవాటు అయిపోయి లేకపోతే దీని మీదే ఉంటుందమ్మా సాయంత్రం దాకా. ఒకరోజు తాగకపోతే తాగేదాకా టీ తాగుంటే బాగుంది వస్తుంది. హలో హాయ్ చెప్పా. హాయ్ చెప్పా. చెప్తాలే హాయ్ చెప్పు. లేదా బాయ్ చెప్పా. బాయ్ చెప్పా. బాయ్ చెప్పా. బాయ్. హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు పీతలు తెద్దాం అనుకుంటున్నాను. మార్కెట్కి వెళ్ళి పీతలు కానీ దొరికితే పీతలు ఫ్రై కానీ ఇగురు కానీ ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. దొరికితే చూడాలండి. ఈరోజు పీతలు దొరుకుతాయో దొరకవో. మనకైతే ఇక్కడ ఎక్కువ కొనరు అనుకుంటా, అందుకని ఎక్కువ అమ్మరు. వెంగడగిరిలో రొయ్యలు చేపలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. మరి పోయాక అదేమేమి ఉంటాయో ఎన్ని రకాల చేపలు ఉంటాయో రొయ్యలు ఉంటాయో పీతలు ఉంటాయో మనం ఏం తెచ్చుకుంటామో వీడియోలో చూద్దామండి. వచ్చేయండి మార్కెట్కి వెళ్ళిపోదాం. బుడ్డది అసలు ఆగడం మార్కెట్కి పోవాలని. పద వస్తాం. వెళ్ళు వస్తా వెనకాలే అది కూడా వస్తుంది. మార్కెట్కి బయలుదేరాము. దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చండి ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి. బండి మా ఆవిడ డ్రైవ్ చేస్తుంది. చూడండి ఎంత బాగా డ్రైవ్ చేస్తుందో. అక్కడెక్కడో బస్సు కానీ లారీ కానీ వచ్చిందంటే ఇక్కడ ఆపేస్తుంది సైడ్కి. అంత బాగా డ్రైవ్ చేస్తుంది. పెట్రోల్ బంక్లో మా ఫ్రెండ్ పని చేస్తుంటాడు. వాడు ఉన్నాడా లేడా చూస్తున్నాను. లేడండి, కనిపించలేదు.
ఇక్కడ చూడండి, ఒక అతను స్టాండ్ తీకినే డ్రైవ్ చేస్తున్నాడు బండి. అతనికి వెళ్ళి చెప్దాం అనుకుంటే ఫాస్ట్గా వెళ్తున్నాడు. మనం ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటే మన బండి అంత ఫాస్ట్గా వెళ్ళలేదు, ఎందుకంటే మనది ఎక్సెల్ కదా. వచ్చేసామండి మార్కెట్కి. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు చేపల కోసం. జనాలే. చూడండి మా వైఫ్ ఎంత టాలెంటెడ్గా రోడ్డు క్రాస్ చేస్తుందో. వచ్చేసాం. అది అలా క్రాస్ చేయాలి రోడ్ని జాగ్రత్తగా. బాగానే డ్రైవింగ్ చేస్తుంది. మార్కెట్కి అయితే వచ్చేసామండి. రేట్లు ఉన్నాయో లేవో చూద్దాము. ఇంకా ఎంతలేదు లేవంటాం. పీతలు అంటే పెద్దగా అర్థం కాదు, అందుకని ఎంటకాయలు అన్న అడగదాం రా. అమ్మా చూపిస్తా. ఏం లేదు, నెక్స్ట్ మామూలు ఐరన్ అట్టే ఏంటి ఒకటే మాట్లాడలేదు. ఎంటకాయలు ఉన్నాయా? ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. బొమ్మిడాయలు, కొరమేన్లు, జల్లలు, గండి, జిలేబీ, బొమ్మడాయిలు అన్నాడు. అన్నీ ఉన్నాయి కానీ పీతలు మాత్రం లేవు. పీతలన్నా ఎంట్రకాయలన్నా రెండు ఒకటేనండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా పిలుస్తుంటారు. మేము ఇక్కడ ఎంట్రకాయలనే అంటున్నాము. కొరమేన అడగదామా? ఎంతమా కొరమేనా? ఎంట్రకాయలు అడిగా. ఎంట్రకాయలు 80 రూపాయలు చెప్తున్నావా? 100 రూపాయలు 80 ఇవ్వమని అన్న. చెప్పు. చెప్పు. జిలేబీలు అయితే కొనేస్తాము. నాకే చేపలు నచ్చలేదండి, రొయ్యలు కూడా నచ్చలేదు. జిలేబులు కేజీ 50, దట్టి చీప్. 2 కేజీలు కొన్నాం. పులుసు భలే కమ్మగా ఉంటుంది. చూద్దాము ఎలా చేస్తాను. చేసి ఎంతకాయలు దొరకలా, ఎక్కడా లేవు, అందుకే అవి కొనాల్సి వచ్చింది. జిలేబీ దేనికోపోతే ఏవో తెచ్చుకున్నాం. ఎంటకాయలు పోయినాం, జిలేబీలు తెచ్చుకున్నాం. ఇవి కూడా పులుసు బాగుంటాయమ్మా.
ఫ్రైకి కూడా బాగుంటాయి, పులుసుకి ఇంకా బాగుంటాయి. చింతపండు అంతా ఉంటుంది. చేపలు దొంకున్నాం మనం బియ్య. చేప పట్టుక ఫోటో తీస్తా. అవునే, జిలేబుల్ని పైలెట్లు కూడా అంటారు. ఏమానం తాగుతాయేమో పైలెట్లు. ఏమన్నా నాకు కూడా అదే డౌట్ అవుతుంది. ఫస్ట్లో నేనున్నప్పుడు కూడా అట్టే అనుకున్నా. అంతకుముందు ఏమానం తాగుతుంటే ఎందుకే పైలెట్లు అని పేరు వచ్చింది వాటికి. అసలు పైలెట్లని అది పెట్టుందా, ఈ నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి షిప్ తోలే వాళ్ళని ఏమంటారా? తెలీదు. తెలిసినట్టు అంత గ్యాప్ ఇచ్చినట్టుందా? తప్పు పేరు పెట్టారా బయటగా పైలెట్లని. ఇప్పుడు దత్తత తీసుకొని ఒకటి నామకరణం మార్చు. ఏమని నేను ఒక్కదాన్ని మరిస్తే ప్రపంచం అంతా మార్చాలా? నేను ఆడ చెప్పేసావా? చేపలు దొంగకొని వచ్చేలాగా చింతపండు బాగా నానిపోయింది. ముందుగా నానబెట్టుకుంటే మనకి కలుపుకోవడానికి కానీ పులుసు దండి కావడానికి కానీ బాగుంటుంది. ఇదో కారం, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా ఎర్రగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా టమోటాలు వేసి బాగా పిసికేయాలి. ముందుగా బాగుంటుంది అట్లా చేసుకుంటే చేపల కూర. చీప్గా వచ్చిన జిలేబీలా కొనుక కేజీ 50 రూపాయలు, 2 కేజీలు, 1/2 కేజీ మొత్తం అంతా వేస్టే పోయింది. 1.5 కేజీ అల్లం, తెల్లగడ్డ, కొద్దిగా అల్లము, 1 తెల్లగడ్డ రెబ్బలు తీసేస్తే పొట్టు తీసేసుకొని దంచుకునేద్దాం. వాయిస్ అసలు బాగాలేదన్నదే, బాగాలేదన్నా జలుబు చేసి. గిన్నె బాగా వేడయ్యాక కొద్దిగా నూనె, బాగా కాగాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలండి. మరీ వేసుకోవాలని ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలా, లేకపోతే కూర చేదు వచ్చేస్తుంది. ఆ చిట్టపట్లాడాక ఎర్రగడ్డ పెట్టుకున్నాము. నేను 2 కేజీల చేపల్లోకి 100 గ్రాములు చింతపండు, 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, 1 మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు పులుపు చక్కగా సరిపోద్దండి. ఇప్పుడు కరింపాకు, పచ్చి కరింపాకు, ఇప్పుడు ఎర్రగడ్డ లేగాక దంచి పెట్టుకున్నాం కదా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేద్దాము. బాగా వేసాక టమాటాలు వేసేద్దాం. మిగిలినవి అన్నీ వేసేసుకోండి, టమాటాలు కోసినటువన్నీ. కొద్దిగా ఉప్పు వేసుకోండి, టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. మూత తీసి చూద్దామండి. టమాటా
ఎర్రగడ్డ బాగా మగ్గింది, మసాలా కూడా నూనె బాగా పైకి వచ్చేసింది, మసాలా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పులుసు ఇందులో పోసేద్దాము. ఇప్పుడు ఉప్పు కారం చూసుకున్నామండి. కారం సరిపోయింది, ఉప్పు చాలలేదు. పులుసు ఉడికేటప్పుడు వేసేసుకుంటే రుచిగా ఉంటుందండి కూర. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హైలో పెట్టుకున్నాం మంట. అదమ్మా రే ఏం చేస్తున్నావా? మూత తీసి పులుసు మరుగుతుందా లేదో చూద్దామండి. పులుసు బాగా మరుగుతుంది. చేపలు వేసుకున్నాము. శుభ్రంగా కోసి ఉప్పు వేసుకొని శుభ్రంగా తోమేస్తానండి. చూడండి తలతల్లాడుతుంది చేపలు. చేపలతో పాటు మామిడికాయలు, తర్వాత కొత్తిమీర, అన్నీ వేసుకొని గెంటితో కాకుండా ఇట్లా చేతితో తిప్పుకోండి. అప్పుడే ముక్క ఇరగకుండా బాగుంటుంది, లేకపోతే నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టారు. మూత తీసి చూద్దామండి. కూర బాగా చిక్కబడిపోయింది, ముక్క కూడా బాగా ఉడిగిపోయిందండి. చూడండి ముక్కే తునగలేదు, మామిడికాయ కూడా తునగలే, అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఉప్పు చూద్దాము. ఉడికేటప్పుడే వేడి మీద ఉప్పు వేసుకుంటే సరిపోకపోతే బాగుంటుంది. సరిపోకపోతే ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. సరే ఉప్పు చూద్దాము. జిలేబీ చేపల పులుసు సూపర్. ఇంత కష్టపడి వండిన దానికి కూర మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.